శివమహాపురాణం రుద్ర సంహిత పార్వతీకాండ 21st చాప్టర్. ఇక్కడ శివుడి యొక్క విరహంతో పార్వతి శోకంలో ఉంటే నారదుడు వచ్చి ఆ దేవికి తపస్సుకి చెయ్యటానికి ఉత్సాహం ప్రేరేపించి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. ఈ అధ్యాయంలో నారదుడు బ్రహ్మని ఇలా అడుగుతున్నాడు. నారద ఉవాచ విధేతాత మహాప్రాజ్ఞ విష్ణు శిష్య త్రిలోకకృత్ అద్భుతేయం కథా ప్రోక్తం శంకరస్య మహాత్మనః భస్మీభూతే స్మరే శంభుర్తృతీయన్ యనాగ్నినా తస్మిన్ ప్రావిష్టే జలధౌ వదత్వం కిమద్భూతతః किं चकारा ततो देवी पार्वती क्रुधरात्मजः गता कुत्रा सखीभ्यां सा तद्वधाधा दयानिधे. అంటే నారదుడు ఉపదేశం చేశాడు అని చెప్పి ఈ అధ్యాయానికి ఏదైతే చెప్పారో, మళ్ళీ నారదుడే బ్రహ్మని అడగటం ఏంటి అంటే, నేను చేసిన పనులు నాకు తెలియదా, నాకు వేరే వాళ్ళు చెప్పాలా, అంతలా మనం విస్మరిస్తామా అంటే, ఎలా అయితే మనకు ఒక కాల పరిమితి ఉన్నది. అంటే ఇంతకాలం బతుకుతాం, 50 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, దాని తర్వాత మనం వెళ్ళిపోతాం. అదృష్టం బాగుండి ఏమన్నా కొద్ది గొప్ప పుణ్యప్రదమైన కర్మలు చేసి ఉంటే మళ్ళీ మనుష్యుల్లాగా పుడతాం. ఇది మనకి చాలా పురాణాల్లో అన్నిట్లో కూడా చెప్పబడి ఉన్నది. పోతాం, మళ్ళీ పుడతాం, పైగా మళ్ళీ మనుషుల్లాగే పుడతాం అన్న భ్రమలో కూడా మనం ఉంటాం. పుణ్యప్రదమైన కర్మలు ఆచరిస్తేనే మనుష్య జన్మ చాలా దుర్లభమని ఎలా అయితే వివేక చూడామణిలో చెప్పారో, అన్ని జన్మల్లోకి కూడా చాలా అరుదుగా లభించేది మనుష్య జన్మ, మానవ జన్మ. అలాగే మనకి ఉన్నట్టుగానే కాల పరిమితి అన్నది లోకంలో ప్రతి ఒక్కళ్ళకి ఉన్నది, దేవతలతో సహా, పరమాత్మకి తప్ప. పరమాత్మ ఆది అంటే మొదలు అన్నది ఆయన, పైగా ఆది మధ్యాంతరహితుడు అంటే ఆది అంతము అన్నది తెలియనివాడు. ఎవరికి తెలియదు? ఆయనకు కాదు, మనకి తెలియదు. ఎప్పుడు ఉన్నాడు, ఎక్కడ దాకా ఉన్నాడు, ఎంతున్నాడు అన్నది మనం లెక్కించడానికి మన ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆ అంతు అన్నది మనకి తెలియదు. అలాగే బ్రహ్మకి కూడా నారదుడికి కూడా ఆ కాల పరిమితి ఉన్నది. ఆ పరిమితికి తర్వాత వాళ్ళ శరీరాన్ని వదిలేస్తారు. అందుకే ఇక్కడ ఏదైతే మనకి వివేక చూడామణిలో కూడా చెప్తారు, ఏవైతే మనకి 4 యుగాలు ఉన్నాయి, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగము అంటారు. అలాగా ఈ యొక్క మహాయుగము అన్నది మనకెంతో, అక్కడ మళ్ళీ దేవలోకానికి మనకి కూడా తేడా అన్నట్టుగా ఇది పురాణాల ఆధారం బట్టే మనం చెప్పటం. మనం దాని గురించి చేసింది లేదు, మనకి తెలిసింది లేదు. రామాయణం కానీ లేకపోతే ఈ పురాణాలన్నీ కూడా నమ్మకంతో ఋషులు చెప్పారు, ఇది మనకి నిజంగా మనని ఉన్నతి వైపు తీసుకెళ్తుందన్న నమ్మకంతో దీన్ని మనం చదువుకోవటం, అర్థం చేసుకుని మళ్ళీ ఆచరించడానికి ప్రయత్నించటము. మనం స్వతహాగా వెళ్ళి విన్నది లేదు, మనకి నిజంగా మనకి అంటే నా బోటి వాళ్ళకి అంత అదృష్టము లేదు, అంత వాళ్ళని మన దర్శన భాగ్యం చేసుకోవటానికి అసలు ఈ ఉచ్చారణ రావటమే దైవకృప అనుకుని భావించాలి తప్పితే, వాళ్ళ దర్శన భాగ్యము వాళ్ళు వచ్చి స్వతహాగా మనకి బోధించే అంత పుణ్యప్రదమైన కర్మలు చేసిలేము, చెయ్యబోము కూడా. అందుకని మనకు 1 సంవత్సరం అయితే దేవలోకంలో 1 రోజని, అలాగే ఇన్ని యుగాలు కలిపితే ఎలా అయితే ఒక మహాయుగం అయిందో, అలాగే ఈ మహాయుగం అన్నది మళ్ళీ కూడా దేవలోకంలో చూస్తే ఇవన్నీ కూడా ఒక మహాయుగం మన వంటి వాళ్ళకి. దివ్య యుగాలు 1000 అయితే బ్రహ్మకి ఒక పగలు కింద, మళ్ళీ ఒక రాత్రి కింద. ఆయనకు ఒక రాత్రి అంటే ఒక రోజు అయిపోయిందంటే మళ్ళీ ప్రళయం వస్తుంది అన్నట్టుగా చెప్తారు. దీని గురించి మళ్ళీ వివేక చూడామణిలో కూడా ఆదిశంకరాచార్యులు దాన్ని భాషణ ఏదైతే ఇచ్చారో అందులో వివరణ అందులో ఇంకా ఎక్కువగా ఇచ్చారు. అలాగే ఇక్కడ నారదుడు అన్నవాడు ఒక్కొక్క కల్పంలో అది జరిగిన విషయాలు చెప్తున్నారు కానీ జరుగుతున్నవి చెప్పట్లేదు. కథ రూపంలో ఏది తెలుసుకోవాలని ఆరాటంగా ఉన్నాడో అది అడుగుతున్నాడు కాబట్టి దానికి వివరణగా ఆ జన్మలో అప్పుడు నువ్వు చేసిందే ఇది, అప్పుడు ఇలా జరిగింది అని చెప్పటం. అందుకని ఓ మహాప్రాజ్ఞ, బ్రహ్మని ఇలా అడుగుతున్నాడు. విష్ణు ఒక శిష్యుడివి, పైగా త్రిలోకాలను కూడా సృష్టించిన వాడివి. అలాగే ఈ అద్భుతమైన కథ ఏదైతే శంకరుడిది ఉన్నదో అది తెలుసుకోవాలని నాకు ఇంకా ఆతృతగా ఉన్నది. ఎందుకు? ఏదైతే అగ్నిజ్వాల ఆయన కంటి నుంచి వచ్చిందో, భృకుటి మధ్య నుంచి, ఆజ్ఞా చక్రం నుంచి, అది మళ్ళీ సముద్ర గర్భంలో అయితే పెట్టావు, కానీ ఇది జరిగిన తర్వాత
అక్కడ ఏదైతే పార్వతీదేవి అప్పటిదాకా ఆయనకి సేవ చేసుకుంటుందో ఇదంతా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బాధతో. అందుకని భస్మీరాశిగా అక్కడైతే మన్మధుడు యొక్క శరీరం పడిపోయిందో అది పడిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ పార్వతీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ ఎలా కలుసుకుంటారు ఇవన్నీ తెలుసుకోవాలని అందుకుని దయానిధి అంటే దయ ఒక నిధిగా ఉన్నది. పరమాత్మది ఏ నామాన్ని తీసుకున్నా మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉన్నది ఆయనే అని చెప్తారు. అందుకని దయ అన్నది ఎలా ఉందంటే ఒక నిధిలాగా ఉన్నది అంటే తరగని నిధి. మన అవతల మీద దయ ఎప్పుడు చూపిస్తుందంటే మనకు అన్నీ నిండుగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి వాటికి ఏ చేసినా సరే మన దగ్గర ఉన్నది ఎప్పుడూ పోదు. మనకి వాళ్ళ నుంచి ఎటువంటి ఆపద లేదు అన్నప్పుడు వాళ్ళ మీద దయ చూపిస్తాం. నిజంగా వాళ్ళ బాధని మన బాధలాగా, వాళ్ళ సంతోషాన్ని మన సంతోషంలాగా మనం భావించే స్థితిలో ఉంటే నిజంగా ఈ జన్మ సార్థకం అయినట్టే. అందుకని దయానిధి. మన్మధుడు దహింపబడిన తర్వాత గిరిరాజు యొక్క పుత్రి పార్వతీదేవి ఏం చేసింది? తన ఇద్దరు స్నేహితురాలతో కలిసి తను ఎక్కడికి వెళ్ళిపోయింది? భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా! తర్వాత ఏమైంది? ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలని ఉన్నది అని. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నారు. బ్రహ్మో ఉవాచ శృణు తాత మహాప్రాజ్ఞ చరితం శశిమౌళినః మహోతికారకస్యేవ స్వామినో మమ చాధరాత్. నారదుడు బ్రహ్మని మహాప్రజ్ఞ అంటాడు. మళ్ళీ బ్రహ్మ కూడా నారదుడిని మహాప్రాజ్ఞ అంటే ఒకళ్ళకొకళ్ళు అంటే తిన్న తండ్రి తన కొడుకులాగా మనకి చెప్తూ ఉంటారు కాబట్టి బ్రహ్మ ఒక పుత్రుడే నారదుడు అని. ఎవరి కొడుకు వాళ్ళకి ఉన్నతంగా అనిపిస్తున్నట్టు అలా అంటున్నాడా? తన తండ్రే కాబట్టి అలా అంటున్నాడా నారదుడు అంటే అని కాదు. కొన్ని కొన్ని విషయాలు ఒకళ్ళ ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు. జ్ఞానపరమైన విషయాలు తెలుసుకుంటున్నావు. అందుకే మహాప్రాజ్ఞ. ప్రాజ్ఞ అంటే బుద్ధిమంతుడు. పైగా ఇక్కడ మహా అని జోడించారు అంటే మహాని ఎక్కడ వచ్చినా సరే దాని అర్థం ఏంటి అంటే వికారాలు లేకుండా అంత శుద్ధత్వంతో ఉన్నవాళ్ళు. ఏ చరిత్రనైతే తెలుసుకుంటే వినేవాడు చెప్పేవాడు కూడా ఇద్దరు తరించిపోతారు. అంటే మంగళకరమైన విషయాలు తెలుసుకోవటం, జ్ఞానాన్ని పెంచుకునే అటువంటి విషయాల్ని తెలుసుకోవటం ద్వారా అంటే ఆ సమయాన్ని నువ్వు సరిగ్గా యుటిలైజ్ చేశావు. అక్కర్లేని విషయాల గురించి గంటలు గంటలు కూర్చొని మనం మాట్లాడుకుంటాం. ఆనందంగా అనిపిస్తుంది. దానివల్ల ఏమన్నా వస్తుందా అంటే ఏమీ రాదు సరికదా ఇంకొన్ని వికారాలు పెంచుకుంటాం. అంటే ఏదైతే కాల పరిమితి అన్నది నీకు చాలా లిమిటెడ్‌గా ఉన్నది. దాన్ని దుర్వినియోగం చేసేసుకుంటూనే ఉన్నావు. పైగా అటువంటివి చేయటానికి ఇంకా ఇష్టంగా ఉంటున్నావు. కానీ ఇక్కడ ఏ విషయాల్ని తెలుసుకుంటే జ్ఞానపరమైన విషయాల్ని తెలుసుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుకునే అవకాశం ఉన్నదో ఆ విషయాలు అడిగి తెలుసుకుంటున్నాడు. అందుకే బ్రహ్మ కూడా నారదుడిని మహాప్రాజ్ఞ అంటే కొంతమంది కొన్ని అడుగుతారు. అవతల వాళ్ళని తక్కువ చేసి చూపించడానికి అడుగుతారు. అవతల వాళ్ళకి ఏమీ తెలీదన్న భావంతో అడుగుతారు. అంటే నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పగలవా అన్నట్టుగా కూడా అడుగుతారు. కానీ ఇక్కడ నిజంగా భక్తి శ్రద్ధలతో తెలుసుకోవాలన్న ఆరాటంతో ఎవరైతే అడుగుతారో అటువంటి వాళ్ళకి చెప్పగలిగే అవకాశం వచ్చినందుకు కూడా మనకి కూడా అంటే మంగళకరమైన విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పే లేదు. అక్కరికి రాని పనికిరాని విషయాలు కూర్చుని ఒక నిమిషం మాట్లాడినా సరే అది నీకు మళ్ళీ కొన్ని వికారాల్ని పెంచుతూ ఉంటుంది. అవి తొలగించుకోవాలంటే మళ్ళీ కొన్ని సంవత్సరాల కృషి కావాల్సి వస్తుంది. కానీ మంగళకరమైన విషయాలు మాట్లాడటానికి, వినటానికి, చూడటానికి కూడా ఎప్పుడైతే ఆతృతగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓపిక చేసుకుని చెప్తూ ఉంటే ఆనందానికి చెప్పేవాడు, వినేవాడు కూడా. అందుకే దానికి ఉపనిషత్తులో చెప్తారు. సహనౌ అంటే ఇద్దరు గురు శిష్యులు ఇద్దరూ తరించేది. అందుకే నారదుని కూడా మహాప్రాజ్ఞ. ఏ చరిత అయితే వినాలని అనుకుంటున్నావో ఆ చంద్రశేఖరుడు అంటే చంద్రుణ్ణి ఒక రేఖా చంద్రుణ్ణి ధరించిన వాడు. అందుకే శశిమౌళినః. ఈ మహోత్తరమైన ఆ స్వామి యొక్క చరిత్రను నీకు చెప్తాను. దానివల్ల ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది, రక్ష కలుగుతుంది. ఆనందం, రక్ష దేనికి మళ్ళీ? దేనికి రక్ష అంటే ఏదైతే నీకు కవచంలాగా ఉంటుంది. యుద్ధం చేయటానికి వాళ్ళు కవచాలు తొడుక్కుని వెళ్తారు. అంటే వీళ్ళు యుద్ధం చేసేటప్పుడు అవతల వాళ్ళు మరణిస్తారు. అవతల వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు కూడా వీళ్ళకి హాని జరగకుండా అంటే కొన్ని కొన్ని ధర్మపరమైన విషయాలు తెలుసుకుని నువ్వు ఆచరణలో పెట్టటానికి వీలుగా మళ్ళీ అధర్మాన్ని నువ్వు చెయ్యకుండా నీకొక రక్షణగా ఉంటుంది. ఆ కథ నీకు చెప్తాను అని చెప్పి యదాహం చంభుర్నేత్రో భవో హి మదనం శుచిః మహాశబ్దో అద్భుతో భూద్వే ఏనాకాశః ప్రాపూరితః తేన శబ్దేన మహతా కామం దగ్ధం సమీక్ష్య చ సఖీభ్యాం సహ భీతా. 'సాయయౌ' 'స్వాగృహా మాకులా'. 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 'సాయయౌ' 'స్వాగృహా మాకులా'.
అంటే ఇక్కడ ఎవరు అంటే ఆ శబ్దం అన్నది ఏదైతే మన్మధుడిని దహించటానికి ఏదైతే అగ్ని వచ్చిందో, మన్మధుడిని నిజంగా దహించి వేయాలని ఇట్లా ఏమీ అనుకోలేదు. ధ్యానంలో ఉన్న పరమశివుడు ఇక్కడ ఇవన్నీ జరగటానికి నాలో ఈ చంచలత్వానికి కారణమైంది ఏంటి అని పరీక్షగా చూశాడంతే. అంటే పరీక్షగా చూస్తేనే ఎంత ప్రభావం నిజంగా ఏదన్నా ధ్వంసం చేయాలని చూస్తే ఎలా ఉంటుంది? దాన్ని తట్టుకునే శక్తి ఎవరికన్నా ఉంటుందా? అందుకని ఆ సమయంలో ఏమైందంటే ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఎలా ఉన్నది అంటే ఆకాశంలో వచ్చింది. ఆ ఆకాశం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఆయన నుంచి ఏదైతే ఆ తేజస్సు వచ్చిందో అగ్ని, ఆ అగ్ని మన్మధుడిని దహించి వేసింది. అంటే మనకిప్పుడు చెప్తారు ఆకాశంలో శబ్దాల ద్వారా అదే మనకి మళ్ళీ చెవులకి వినపడుతుంది. శబ్దమే వినపడుతుంది. ముక్కుకి వాసన తెలుస్తుంది. ముక్కుకి శబ్దం తెలీదు. అలాగే చెవులకి శబ్దం తెలుస్తుంది. ఆ శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. అందుకే దీనికి మళ్ళీ ఉపనిషత్తుల్లో కూడా చెప్పేదేంటంటే ఏదైతే ఆకాశం ఉన్నది ఇక్కడ ఆకాశం అంటే శబ్దం వచ్చింది. శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. శబ్దాన్ని గ్రహించడానికి నీకు చెవులు కూడా ఉన్నాయి కాబట్టి అది వినగలిగావు. వినగలిగి అంటే ఇది మళ్ళీ ఏంటారంటే మన హృదయాన్ని కూడా హృదయాకాశము అంటారు. తైత్రీయంలో చెప్పేది ఏంటి అంటే ఎక్కడ ఏది చెప్పినా చెప్పింది పరమాత్మ తత్వం గురించి. ఎన్నో రకాలుగా చెప్పి చెప్పి అన్నీ పట్టుకోలేకపోయినా ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా సరే దాన్ని నీకు తీసుకెళ్లేది మళ్ళీ ఆ సన్నిధికే. ఆ విషయాన్నే విడమర్చి ఇంకా ఇంకా సులువుగా నీకు అర్థం అవ్వటానికి తేలికపరిచి కథల రూపంలో పురాణాలొచ్చాయి. శ్లోక రూపంలో అది కాస్త మళ్ళీ గురుముఖతః నేర్చుకునే అవకాశం ఉన్న వాళ్ళకి లభించేది అవి. అయితే ఈ హృదయం అన్నది కూడా ఆకాశము. ఆ ఆకాశంలో ఆత్మ విరాజమానుగా ఉన్నది. చైతన్యమైనది. అది వినాశరహితమైనది. మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా అగ్ని దహింపలేదు, నీరు తాకలేదు. ఈ పంచభూతాలు ఏవి కూడా ఆత్మను తాకనైనా తాకలేవు. కానీ అది నీలో ఉన్నంత వరకే నువ్వు బ్రతికి ఉంటావు. ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోతే నువ్వు శవంతో సమానము. జ్యోతిర్మయమైనది. అంటే ఏదైతే నేత్రం నుంచి అది వచ్చిందో అది ఏంటి అంటే అది కూడా జ్యోతిర్మయ స్వరూపమే. ఆ జ్యోతికి ఎంత తేజస్సు ఉన్నది అంటే దహింపబడే అంత కూడా ఉన్నది. ఆ తేజస్సు సంతరించాలంటే సాధన ద్వారా శుద్ధత్వం ద్వారానే అది మనకి లభిస్తూ ఉన్నది. అయితే ఈ శబ్ద రూపంలో ఎప్పుడైతే వినిపించిందో తర్వాత ఆ శబ్దం ఎలా ఉన్నది అంటే పార్వతీదేవి అక్కడ అన్నీ జరిగేది చూసేసరికే ఇక్కడ ఎందుకు భయపడిపోయింది? ఈయన పరమశివుడు అంటే ఆవిడ జగత్తుకే ఈశ్వరి. ఈ జన్మ తీసుకుందే ఆయన్ని మళ్ళీ భౌతికంగా ఒక శరీరంతో ఆయన దగ్గరికి చేరాలని. అంటే ఈ శరీరం తీసుకోక ముందు ఉన్నది, శరీరాన్ని సతీదేవిగా వదిలేసిన తర్వాత ఉన్నది, అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. అంటే నామరూపాలకి అతీతంగా ఉన్నదే పరమాత్మ అంటాం. ఇక్కడ ఎందుకు భయపడింది అంటే ఏదైతే ఆయన చెంత చేరాలని ఒక శరీరాన్ని తీసుకుని ఇంతలాగా ఆయనకి సేవ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆ మార్గం అన్నది విఫలమైపోయింది. ఈయన సామరస్యంగా సాత్వికంగా ఉన్నవాడు అప్పుడు దాకా కోపంతో ఒక్కసారిగా అలా చూసేసరికి అంతలాగా అయిపోయేసరికి అది చూసి ఆ శబ్దానికి విని అవి చాలా భయంకరమైన శబ్దాలు. అందుకు ఆందోళనతో ఈవిడక్కడ అక్కడి నుంచి తన స్నేహితురాల్ని తీసుకుని తను వెళ్ళిపోతుంది. అంటే ఏదైతే ఆశతో, ఏదైతే భావనతో, సంకల్పంతో వచ్చి సేవ చేసుకుంటున్నానో అది ఇప్పుడు ధ్వంసం అయిపోయింది. మామూలుగా ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటే మన మీద ఎక్కడొకక్కడ కనికరం కలుగుతుంది. అదే రౌద్రంగా ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్తే అది మొత్తానికి విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈవిడ ఆ క్షోభతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తేన శబ్దేన హిమవాన్ పరివార సమన్వితాః విస్మితో ఆభూతదిత్తికిలాత్రస్తస్తు తాం స్మృత్వా గతం తతః జగామ శోకం శైలేషో సూతాం దృష్ట్వాతి విహ్వలాం రుదంతిం శంభుర్విరహాదాస్ సాధాచలేశ్వరః అసాధా పాణినా తస్యా మార్జయన్యాద్వయం మా విభీहि शिवो आरोधिरित्यात् कत्वा तां तदा गृहीता क्रोढे कृत्वा सुतां शीघ्रं हिमवाञ्चलेश्वरः स्वामालया मतान्निते స్వాత్వాయన్నితి విహ్వలాం. అందుకని వెంటనే ఆ కూతుర్ని అలా చూసేసరికి అంటే ఈయనకి బాధ వచ్చింది. అంటే వీళ్ళకి ఎప్పుడైతే జగదీశ్వరే కూతురుగా పుట్టిందని తెలుసు దానికోసమే తపస్సు చేసి సంపాదించుకున్నారు. కానీ పుట్టిన తర్వాత మమకారం ఆ పాశం ఎలా అయిపోయిందంటే
వీళ్ళలాగే ఆమెను కూడా ఆ మానవ మాత్రగానే భావిస్తున్నారు. ప్రేమ, అనురాగంతో జగత్తుకి ఈశ్వరి అన్నది మర్చిపోయారు. ఎందుకు? మళ్ళీ ఇక్కడ మాయామోహాలు. ఎలా అయితే శివుడు సతీదేవికి విరహంతో ఆ ప్రపంచమంతా తిరుగుతున్నట్టుగా అంత భయంకరమైనట్టుగా కనిపిచ్చాడో అదంతా లీల. అలాగే ఈవిడ కూడా అప్పుడు బాధకి లోనైనట్టుగా ఆ కూతుర్ని అంత బాధలో చూసేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. ఎక్కడైనా చూస్తే తల్లికేమో కొడుకుల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. అలాగే తండ్రికేమో కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు. అలాగే ఇక్కడ తండ్రి కూతురుగా ఉన్న ఆ పార్వతిని చూసి ఆవిడ బాధను చూసి తట్టుకోలేకపోయాడు. ఈయన మళ్ళీ బాధపడుతున్నాడు. ఎందుకు? ఈయనే కదా ఆవిడని తీసుకెళ్ళి అక్కడ సేవకు నియమించింది. అంటే నేనంటూ అక్కడికి తీసుకెళ్ళకపోతే ఈ శోభకి ఆవిడ గురయ్యేది కాదు కదా! అంటే మానవ మాత్రం మనకి అంతకన్నా ఆలోచించే శక్తి లేదు కాబట్టి నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది అంటాం. అదే ఏమన్నా మంచి పనులు జరిగినియి అంటే మళ్ళీ ఎవరి వల్ల కాదు. అది కూడా నా వల్లే అనుకుంటాం. అందుకని ఈయన అంత బాధతో ఈయన కూడా ఉన్నాడు. ఆ గిరిరాజు హిమవంతుడు. ఆవిడ పాపం బాగా ఏడుస్తుంది. అంటే ఏడుపులు చాలామంది ఏడుస్తారు. మనం ఎందుకు ఏడుస్తాం అంటే పక్కనోడు బాగున్నాడంటే ఏడుస్తాం. మనకన్నా 2 ఆయనకి బాగా ఎక్కువొచ్చినియి అంటే ఏడుస్తాం. మన జీతం కన్నా వాడికి ఎక్కువ జీతం ఉందంటే ఏడుస్తాము. ఇట్లాంటియన్నీ చూసి మనం ఏడుస్తాం. ఎందుకంటే ఈ భౌతికంగా, లౌకికంగా ఉన్న విషయాల మీదే మనకి మోహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి చూసే మనం ఏడుస్తాం. కానీ ఇక్కడ ఈవిడ బాధకి కారణం ఏంటి అంటే, నేను ఆయనకి సేవ చేసుకునే భాగ్యానికి దూరమైపోయాను. ఆయన సన్నిధికి చేరటానికి కూడా దూరమైపోయాను. ఇదంతా జరిగిన తర్వాత శివుడు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాడు. ఆయనకి నేను శాశ్వతంగా అంటే ఒక్క క్షణకాలము దూరమైతేనే తట్టుకోలేని స్థితిలో ఉన్నది. ఈ జన్మను తీసుకుని మళ్ళీ భౌతికంగా అంటే బాహ్యానికి పరమార్థంగా వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు కానీ భౌతికంగా శరీరాలు తీసుకున్నాక ఈ ఎడబాటుకి ఆవిడ తట్టుకోలేకుండా ఉన్నది. అందుకని ఆవిడ బాగా పరితపిస్తూ ఎప్పుడు ఏడుస్తూనే ఉంది. చాలా ఉదాసీనగా అయిపోయింది. అందుకని కూతుర్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక దగ్గరికి వెళ్ళి పాపం ఆవిడ కళ్ళనీళ్ళు తుడిచి ఆయన మళ్ళీ కూతుర్ని దగ్గరగా ఆప్యాయతగా తీసుకుని బాధపడకు బాధపడకు అని ఓదారుస్తున్నాడు. ఎన్ని రకాలుగా చేసినా సరే ఆవిడ ఆ ఓదార్పుకి గురవ్వట్లేదు. అందుకని మెల్లగా తన భవనాల్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ మళ్ళీ సేద తీరుతుందని పాపం ఎంతో ప్రయాసపడ్డాడు. అంటే కొంతమంది ఏడుస్తుంటే మనం చూడలేం. బాగయింది అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ వాళ్ళు మనకి తెలిసినా తెలియకపోయినా కాస్త బాధపడుతున్నారంటే బాధకి కారణాన్ని లేకపోతే ఆ బాధని తొలగించేంత శక్తి నాకు లేకపోవచ్చు. నాకంత సమర్థత కూడా లేదు. కానీ కనీసం పర్వాలేదని ఓదార్చడానికి ఒక మంచి మాట చెప్పగలిగేలాగా, బాధను తొలగించలేను కాకపోతే ఆ క్షణంలో కాస్త ఆనందానికి గురయ్యేలా, నాకు చేతనైంత నేను చెయ్యగలనన్న భావన రావాలి. అందుకని ఇలా తండ్రి పాపం ఆవిడని మెల్లగా తీసుకెళ్ళి ఓదార్చడానికి చూశాడు. అయినా సరే ఆవిడ ఓదార్చడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ క్షోభకి గురైంది. ఇంతలో అక్కడ పార్వతీదేవిని చూశాను విరహంతో ఉంది. ఎందుకంటే ఆయన దూరం అయిపోయాడు. ఆయనకి సేవకి నేను దూరం అయిపోయాను. ఆ సేవా భాగ్యం లేదు. మనం ఏం చేస్తాము ఎవరన్నా ఎవరిని తప్పు పట్టేది లేదు. 2 రోజులు ఏదైనా ఆఫీస్ పని మీద ఎక్కడన్నా బయటకెళ్ళారంటే, అబ్బా! హాయిగా ఉంది అనుకుంటాం. అది మామూలుగా సహజంగా వచ్చేది. అంటే రోజు మనల్ని రాచిరంపాలు పెట్టేలాగా అంత క్షోభకు మనమేం గురవ్వట్లేదు. కాకపోతే నా ఇష్టారాజ్యము అంటే వేరొకళ్ళు ఉంటే మనకి మన ఇష్టారాజ్యంగా ఉండలేకపోతున్నాం అన్న బాధలో ఉంటాం. ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడైతే ధర్మపరంగా ఉన్నావో నీ పనులకి ఎవరు అడ్డం కాదు. ఏదో ఒక కారణాన్ని తీసుకొని ఆ పని ఎగ్గొట్టడానికి నువ్వే అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అలా చేస్తూ ఉన్నావు. కానీ ఒక పని ఒక సంకల్పం నువ్వు ఒకటి చెయ్యాలి అని అనుకున్నావనుకో అది చెయ్యటానికి ఎవరి ప్రేరణ అక్కర్లేదు. పరమాత్మ కృప నీ మీద ఉండగలిగితే నువ్వు చేసేది ధర్మపరమైనది అయితే దానికి అనుకూలంగా ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి. నీ సంకల్పం అంత దృఢంగా ఉండాలి. దానికి తగ్గట్టుగా నువ్వు కృషి చెయ్యటానికి సిద్ధంగా ఉండాలి. అందుకని శైలరాజు అన్న హిమవంతుడు ఆయన ఎంతో శోకిచ్చాడు. దగ్గరికి తీసుకున్నాడు కానీ ఆవిడ బాధ తొలగట్లేదు. ఏమి చెయ్యాలి? భయపడొద్దు, భయపడొద్దు అని చెప్తున్నాడు. ఆవిడ ఎందుకు భయపడుతుంది? అంటే మన్మధుడిని దహించాడు నన్ను దహిస్తాడనా? లేదు. అంటే మన్మధుడు దహించాడు, దహించలేదని పక్కన పెడితే, నాకా అవకాశం కోల్పోయింది. మళ్ళీ నేను ఏం చెయ్యగలిగితే ఆయన సన్నిధికి చేరగలను? మళ్ళీ ఆయన ఇటు పక్కకి వస్తాడా లేదా? మళ్ళీ నాకు అవకాశం కలుగుతుందా లేదా? అచలేశ్వరుడైన హిమవంతుడు అంటే చలించనివాడు. చలించనివాడు అంటే హిమాలయ పర్వతాలు ఎంత దృఢంగా ఉంటాయి, చలించేవి కాదు. అందుకని అచలేశ్వర అతను కూడా చలించాడు. పార్వతిని వెంటనే పాపం ఎంతలా ఊరడిచ్చినా సరే ఆవిడని ఇంటికి తీసుకెళ్ళాడు, ఓదార్చాడు, అన్నీ చేశాడు. కానీ
కామదేవుణ్ణి దహించిన మహాదేవుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. అది బాధ. దహించినందుకు బాధ కాదు. దీనికోసం ఇంకా చింతనతో ఉన్నది ఆవిడ. ఆమె ఏది చేసినా సరే సుఖమన్నది లభించకుండా అంత దురవస్థకి గురైనట్టుగా ఉన్నది పార్వతీదేవి. దీంతో శివ మహాపురాణం రుద్ర సంహిత పార్వతీకాండ 21st చాప్టర్లో 10 శ్లోకాస్ సంపూర్ణం.